పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పొలాలకు వెళ్లాలంటే ఆ జిల్లా రైతులకు సాహసయాత్రే. వికారాబాద్ జిల్లా యాలాల రైతులు వ్యవసాయం చేయడం కోసం ప్లాస్టిక్ డ్రమ్ములతో చేసిన పడవపై వాగు దాటుతూ నిత్యం సాహసం చేస్తున్నారు. శివసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ అడ్డుగా ప్రవహిస్తుండటంతో అటువైపు ఉన్న పొలాలకు వెళ్లేందుకు రైతులు ప్లాస్టిక్ డ్రమ్ములను పడవలుగా తయారు చేసుకుని ప్రతిరోజు అవతలి వైపు వెళ్తున్నారు. శివసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పక్కనే ఉన్న కాక్రావాణి వాగుకు అనుసంధానంగా ఉండడంతో ఆ నీటిని దాటడం వారికి ఇబ్బందిగా మారింది. 200 ఎకరాలకు పైగా వ్యవసాయ పొలాలు ఉన్నాయి. దీంతో ఎలాగైనా ప్రభుత్వం నదిపై బ్రిడ్జి నిర్మించాలని వేడుకుంటున్నారు. సేకరించి గవర్నమెంట్ శివసాగర్ కంప్లీట్ చేసింది. ఇక్కడ కంప్లీట్ చేసినప్పటి నుంచి మాకు ఇదే ఇబ్బంది ఉన్నది. మాకు లేబర్ షార్టేజ్ ఉన్నది. మాకు వాగవతల ఒక 200 ఎకరాల దాకా ల్యాండ్లు ఉన్నాయి. మాకు చాలా ఇబ్బంది ఉన్నది. మా పశువులకు పోనీకి రానికే పాలు తీసుకురానికి కూడా ఇబ్బంది ఉన్నది. ఒక 4-5 గంటలకు లేచి ఈ వాగులో ఈ పడవల మీద పోలే. ఇప్పుడు ఏమైతే తెలియదు. ఒక నీళ్ళు వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు మళ్ళీ ఒక 15 కిలోమీటర్లు దూరం పోయి రావాలి. అట్లా బ్రిడ్జిల మీదకి వెళ్ళి దీని గురించి గవర్నమెంట్ ఏమన్నా ఒక బ్రిడ్జ్ లాగా మాకు వంతెనలాగా కట్టిస్తే బాగుంటుంది.